వీ నో our Etheims business students know and we know what we are doing in our college. Personal transformation program అని ఒక చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి నేను ఈ కోర్స్ మొత్తం 3 years జాయిన్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఇన్ మై బిహేవియర్, ఎలాంటి స్కిల్స్ అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు సార్? చాలామందికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఎవరో ఏదో అన్నారు, ఫ్రెండ్స్ ఏదో కామెంట్ చేశారు, పేరెంట్స్ ఇలాగ నా గురించి ఇలా ఆలోచిస్తారు, నా ఫ్రెండ్స్ ఇలా అంటారు, వాళ్ళ ఒపీనియన్స్ మీద ఆధారపడి తన గురించి చెప్పుకుంటారు అన్నమాట. మనం ఇదివరకు ఉబుంటూ ప్రోగ్రామ్స్ మనం చేసేవాళ్ళం. నేను డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడేవాళ్ళం. చాలామంది మీరు ఎందుకు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు, ఎందుకు చేయట్లేదు అంటే, సార్ నేను ఇంట్రోవర్ట్ని అంటాడు. ఇంట్రోవర్ట్ అంటే ఎవరు చెప్పారంటే, సార్ ఎవరు చెప్పలేదు. ఏమన్నా డాక్టర్ ఎవరిని చెప్పాడంటే లేదంటారు, మీ పేరెంట్స్ చెప్పారంటే లేదంటారు, మరి ఎవరు చెప్పారంటే నేనే అనుకున్నానంటాడు. ఆర్ యూ ఎన్ ఎక్స్పర్ట్? హౌ డూ యూ డిసైడ్ దట్ యూఆర్ ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు తెలియదు. సమ్హౌ దే థాట్ దేర్ ఇంట్రోవర్ట్స్. ఆ కుక్కులు వెళ్ళిపోతారన్నమాట, ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఈ క్వశ్చనింగ్ చేసి కొంతమందికి నేను చేసిన తర్వాత ఒక 2-3 weeks తర్వాత వాళ్ళు మొత్తం ఓపెన్ అయిపోయి ఎంత ఫ్రీగా మాట్లాడటం కానీ, ఎంత ఫ్రీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, జస్ట్ ఆ షిఫ్ట్ ఇన్ ది థింకింగ్ అనమాట, అది చేయాలి. సో వాళ్ళకి మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ఇన్హెరెంట్ టెండెన్సీస్ ఉంటాయి. మనకు బై బర్త్ కొన్ని ఇన్హెరెంట్ క్వాలిటీస్ కానీ ఇన్హెరెంట్ టెండెన్సీ కానీ వస్తాయి. ఓకే, దాన్ని మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లోను, మన సోషల్ ఎన్వైరన్మెంట్లోను, మన ఎడ్యుకేషనల్ ఎన్వైరన్మెంట్లోను ఇవి మిక్స్ అయ్యి వాళ్ళు దే బిల్డ్ సర్టన్ క్వాలిటీస్. వాటికి కొన్ని చోట్ల మంచి బిల్డ్ అవుతాయి, కొన్ని చోట్ల చెడ్డ కూడా బిల్డ్ అవుతుంటాయి. ఆ బిల్డ్ అవడం ఒకటి, తర్వాత వాళ్ళ పర్సెప్షను, ప్రపంచం అంటే ఏమిటి, ప్రపంచాన్ని మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రపంచంలో నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నేను ఏం చేస్తే సక్సెస్ఫుల్ అవుతాను, అది కూడా ప్రతి వ్యక్తి ఒక వ్యూ ఫామ్ చేసుకుంటాడు. రియలిస్టిక్గా దాన్ని అలా ఓపెన్గా చూడరు. సో ముందు తనని అర్థం చేసుకోవడం, తర్వాత ప్రపంచం అంటే ఏమిటి, ప్రపంచం ఎలా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం, దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏది చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతాను, ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక స్ట్రక్చర్డ్ వేగా వీళ్ళకి అన్నీ చెప్తే వాళ్ళు కంప్లీట్లీ దే విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్, కాంపిటెంట్, capable people and they will be very successful people in their profession అన్నమాట.